విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావాన్ని పెంపొందిస్తూ వారి భవిష్యత్తును ఉన్నత శిఖరాలకు చేర్చే శక్తి ఎన్సీసీకి ఉందని 8వ ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్, గ్రూప్ కెప్టెన్ కెవి శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని ప్రతిష్ఠాత్మక కేబీఎన్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎయిర్ వింగ్ ఎన్సీసీ కార్యాలయాన్ని బుధవారం ఆయన ఘనంగా ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఫస్ట్ ఆఫ్ ఆల్, వెరీ గుడ్ మార్నింగ్ టు ద ఎంటైర్ మీడియా ప్రెజెంట్ హియర్. నేను గ్రూప్ కెప్టెన్ శ్రీనివాస్, కమాండింగ్ 8 ఎయిర్ ఎన్సీసీ ఎయిర్ స్క్వాడ్, విజయవాడలో ఉన్న ఎయిర్ స్క్వాడ్కి కమాండింగ్ ఆఫీసర్. Schools and colleges play a very important role in conduct of NCC activities, and let me congratulate KBN College for giving us excellent support. 5,000-6,000 పిల్లలు ఏడాది, that is close to 10,000 children are there in all the institutions of this particular organization. So there is huge potential, and out of these we have about 100 cadets. So endeavor will be to train these cadets so that they bring a good name to the school, the college, might be at a district level and at a national level. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి మంచి పేరు తెస్తారు ఇక్కడున్న పిల్లలు. ఎన్సీసీ నుంచి జనరల్లీ పిల్లలు దే ఆల్సో గెట్ టు పార్టిసిపేట్ ఇన్ వేరియస్ యాక్టివిటీస్ లైక్ ఫైరింగ్, national level camps. So we 100% expect with this kind of facilities, ikkaduna pillalu definitely will represent Andhra Pradesh state in all future activities like Andhra Pradesh state level Vayu Sainik camps lo. రాష్ట్ర విద్యారంగంలో విశిష్ట గుర్తింపు పొందిన కేబీఎన్ కళాశాలలో ఎయిర్ వింగ్ సేవలు ప్రారంభం కావడం ఎన్సీసీ విస్తరణలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఎన్సీసీ శిక్షణ విద్యార్థులను కేవలం క్యాడెట్లుగా మాత్రమే కాకుండా బాధ్యతగల పౌరులుగా, సమర్థ నాయకులుగా తీర్చిదిద్దుతుందని తెలిపారు. సమయపాలన, ఆత్మవిశ్వాసం, నిర్ణయాత్మకత, జాతీయ చైతన్యం వంటి విలువలు జీవితాంతం వారికి తోడ్పడతాయని పేర్కొన్నారు. కేబీఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ తూనికుంట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, మనకు ఉపయోగాలు ఏంటనేది నేను మళ్ళీ మీకు వివరంగా ఏం చెప్పక్కలేదు. కాకపోతే ఏంటంటే ఈ ఏరియాలో ఉండే విద్యార్థులందరూ కూడా ఫిజికల్ స్టామినా చాలా ఎక్కువ ఉన్న పిల్లలు, అలాగే తెలివితేటలు కూడా వీళ్ళందరికీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పిల్లల్ని కనుక మనం ఎన్సీసీలో కనుక జాయిన్ చేసి ఆ కల్ట్ కనుక ఇక్కడ తీసుకురాగలిగితే ఈ పిల్లలతో పాటు మిగతా పిల్లలందరూ కూడా మారుతారు. ఈ ఏరియా అంతా కూడా చాలా చక్కగా తయారవుతుందన్న ఉద్దేశంతోనే ఎన్సీసీ మీద మేము అంత పట్టుదలగా ప్రయత్నం చేయడం జరిగింది. మా కోరిక కొంతవరకు నెరవేరి ఇవాళ ఎయిర్ వింగ్ రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. దానికి ప్రత్యేకంగా కమాండింగ్ ఆఫీసర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రేపు రిపబ్లిక్ డే పెరేడ్కి స్పెషల్ క్యాంప్ పెట్టి ఇక్కడ పిల్లల్ని తయారు చేసి రిపబ్లిక్ డేకి వెళ్ళే విధంగా మమ్మల్ని ప్రోత్సహించాలని కూడా వాళ్ళని కోరాము. దానికి కూడా వాళ్ళు సమ్మతించారు. డెఫినెట్గా ఇక్కడి నుంచి పిల్లలు రిపబ్లిక్ డేకి పార్టిసిపేట్ చేసే విధంగా ఇక్కడ పిల్లలు తయారవుతారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు విలువలు, బాధ్యతలు, సామాజిక స్పృహను పెంపొందించడం తమ విద్యాసంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. ఉపాధి అవకాశాలను అందించడంలో కేబీఎన్ కళాశాల రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోందని, ప్రతి విద్యార్థి ఉద్యోగం పొందేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ వింగ్లతో త్రివిధ దళాల ఎన్సీసీ వ్యవస్థను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్ కమిటీ పరిపాలనాధికారి డాక్టర్ వి నారాయణరావు మాట్లాడుతూ, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. జస్ట్ ఇప్పుడు మనకి విజయవాడలో ఎయిర్ వింగ్కి సంబంధించి కమాండింగ్ ఆఫీసర్ కెవి శ్రీనివాస్ గారు, చాలా అదృష్టం ఏంటంటే సారు మరి ఇండియా మొత్తం కూడా పనిచేసినప్పటికీ కూడా మన తెలుగు వాస్తవ్యులు, శ్రీకాకుళం వాస్తవ్యులు, మన తెలుగువారు అవ్వటం కూడా చాలా అదృష్టం. మరి మా సెక్రటరీ గారు, నేను, ప్రిన్సిపాల్ మేడం, అలాగే ఇక్కడ మనకి మొత్తం కాకినాడ రీజియన్కి నితిన్ అగర్వాల్ గారని మనకి గ్రూప్ కమాండర్ ఒక ఆయన ఉంటారు ఈ 9 జిల్లాలకి కూడా. ఆయన మేము కనీసం ఒక 4-5 సార్లు కలిసి మా దగ్గర ఒక ఆర్మీ వింగ్ ఒక్కటే ఉన్నది. తర్వాత మాకు ఇంకా కూడా మిగిలిన వింగులన్నీ కూడా కావాలి. ఉమెన్ సైడ్ ఆర్మీ వింగ్ కావాలి, నేవల్ కావాలి, అలాగే ఎయిర్ వింగ్ కావాలని ఒక దాదాపు 2 సంవత్సరాల నుంచి కాళ్ళకి బల్బం కట్టుకుని తిరిగినట్టుగా సెక్రటరీ గారు మేము తిరగటం జరిగింది. మా రిక్వెస్ట్ని మన్నించి వారు
లక్కీగా శ్రీనివాస్ గారు ఈ మధ్యన మరి రావటం 1 year బ్యాక్ వచ్చారు ఇక్కడ. వచ్చిన వెంటనే కూడా మన దగ్గర ఉన్నటువంటి ఇంట్రెస్ట్, అలాగే మనం ఎలా అయితే ఆరాట పడుతున్నాం అనేది గమనించి మన కాలేజీ గురించి విని వెంటనే దీన్ని శాంక్షన్ వచ్చేలా కూడా చాలా కృషి చేసి మరి శ్రీనివాస్ గారు, అలాగే గ్రూప్ కమాండరు అగర్వాల్ గారు మన కేబిఎన్ కాలేజీకి 100 మంది ఎన్సీసీ క్యాడెట్స్ ఉన్న కెపాసిటీతో ఎయిర్ వింగ్ అనేది ఈ మధ్యనే ఇవ్వటం జరిగింది. దానికి మరి గ్రూప్ కమాండర్ అగర్వాల్ గారికి, మరీ ముఖ్యంగా కమాండింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ గారికి, వాళ్ళ స్టాఫ్, అలాగే మన ఏఓ గారికి, అందరికీ కూడా మన కేబిఎన్ కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తమ విద్యాసంస్థలోని ఆర్మీ ఎన్సీసీ విభాగం ద్వారా అనేక మంది విద్యార్థులు జాతీయ స్థాయి శిబిరాల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారని తెలిపారు. రిపబ్లిక్ డే పరేడ్ వంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై కూడా తమ క్యాడెట్లు సంస్థ ప్రతిష్టను చాటారని పేర్కొన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కార్యక్రమాలకు విద్యాసంస్థలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు.